అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం. పెంతెకోస్తు పండగ రోజున 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడియున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. 14వ వచనం 13వ వచనం లేకపోతే 2వ అధ్యాయం 13. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక. చెవియొగ్గి నా మాట వినుడి. మీరు ఊహించున్నట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్యదినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కృమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. చదవబడిన ఈ లేఖన వాక్య భాగాన్ని ప్రభు మనందరి వినికిడిలో తన ఆత్మ ద్వారా దీవించి మనందరికీ వివరించి అందించునుగాక. 2 వారాలు గడిచిన సమయంలో మనం ఏ విషయాల్ని చర్చించామో ఉన్నవాళ్ళు నేర్చుకున్న వాళ్ళు కొంచెం చెప్పి సహాయం చేస్తారా? లాస్ట్ 2 వీక్స్ మనం ఏమి నేర్చుకున్నాం? గాలి చెప్తున్నానా? ఒకటి, ఆ పెంతెకోస్తు పండగ గురించి మనం నేర్చుకున్నాం. ఆ పండగకు వచ్చిన ప్రజలను గురించి మనం నేర్చుకున్నాం. ఆ పండగలో జరిగినటువంటి ప్రత్యక్షతను గురించి 2 వారాలు మనం నేర్చుకున్నాం. కరెక్ట్. ఆ ప్రత్యక్షతలలో ఏమేమి కనిపించాయంటే, వాళ్ళు నిండి ఉన్న స్థలం, ఇంటిలో వాళ్ళు ఉన్నారు. ఆ ఇంటిలో ఏమైందంట, బలమైన గాలి వచ్చింది. ఆ గాలి రావటం వలన సౌండ్ వచ్చింది. ఆ గాలి వీచినప్పుడు వచ్చిన ధ్వని వచ్చింది. ఆ తర్వాత అగ్ని నాలుకల రూపంలో విభజించబడిన విధానంలో అక్కడ కూడి ఉన్న అందరి మీద, వారి తలల మీద పడటం కనిపించింది. దాని వలన వారందరూ కూడా వారు నేర్చుకొనని భాషలలో మాటలాడసాగిరి, ప్రభువుని స్తుతించసాగిరి. ఏం చేశారంట వాళ్ళు భాషలలో? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. అంటే నేనెప్పుడు నేర్చుకొని భాష, మీరెప్పుడు నేర్చుకొని భాష. ఒక పేరు చెప్పండి, ఏదో ఒక భాష పేరు మీరెప్పుడు నేర్చుకోవాలా? సే మలయాళం, సే తమిళ్, సే మరాఠీ అనుకోండి. ఇప్పుడు నేను మరాఠీలో ఏం చెప్తున్నాను, ఏం చేస్తున్నాను? 11వ వచనం చూడండి, 2:11. క్రేతీలు, అరేబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట. ఏం చేస్తున్నారంటే, వీళ్ళు సువార్త చెప్పట్లా, వీళ్ళు వాక్యం చెప్పట్లా. ఏం చెప్తున్నారంట? దేవుని గొప్ప కార్యములను వివరించుచున్నారు. అంటే నేను మలయాళంలో దేవుని యొక్క గొప్ప కార్యాలను వివరిస్తున్నాను. దేవుడు ఎంత మంచోడు, దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన్ని స్తుతించటం, ఆయనను గురించిన విషయాలు నేను పొగుడుతున్నాను.
మలయాళం ఆయన నా ముందు కూర్చున్నాడు. ఆయన అంటున్నాడు, అరే ఇతనేంటి మన భాషలో ప్రభుని స్తుతిస్తున్నాడే, ఈయన ఎప్పుడు నేర్చుకోలేదే. ఇలాగా గాలి రావటం, ధ్వని రావటం, అగ్ని నాలుకల రూపంలో విభజించబడి వారి మీద వ్రాలటం, దాని ద్వారా వీళ్ళు ఎరుగని సంపూర్ణమైన భాషలతో మాటలాడటం. ఈ ప్రక్రియ జరిగింది, ఈ యాక్టివిటీ జరిగింది. ఈ యాక్టివిటీ లేకపోతే ఈ ప్రక్రియ వెనక ఉన్నటువంటి పరమార్థం ఏమిటో అర్థం కాక మనుషులు అనుకున్నారు వీళ్ళు ఒక క్రొత్త మద్యం తాగారు, లేకపోతే వీళ్ళు ఇంటాక్సికేషన్లో ఉన్నారు, మత్తులుగా ఉన్నారు అని ప్రజలను గురించి, ఈ 121 మంది మనుషులను గురించి చేరి వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు, కలవరపడుతూ ఉన్నారు. అక్కడ చాలా దివ్యమైన ఆశ్చర్యపడిరి, కలవరపడిరి, ఇదేంటో అనే వింతలాగా చూస్తున్నప్పుడు భక్తుడైనటువంటి పేతురు లేచి నిలిచి దానికి వివరణ ఇస్తున్నాడు. ఇదేమిటో, ఇదేం జరిగిందో, దీని సంగతి ఏంటో అని భక్తుడైన పేతురు చక్కటి వివరణను చెప్పటాన్ని మనం ఈ స్థలంలో ఈ వాక్య లేఖనాల్లో నేర్చుకున్నాం. మంచిది. గాలి, ఆ తర్వాత దాని గురించినటువంటి ధ్వని, ఈ రెంటిని గురించి మనం ఏం నేర్చుకున్నామో చెల్లివాళ్ళు, అన్నోళ్ళు, తమ్ముళ్ళు, మొన్న 2 వీక్స్ వచ్చిన వాళ్ళు చెప్పండి ప్లీజ్. అమ్మా, ఎహెజ్కేలు గ్రంథం 37. అక్క అసలు రాలేదు, యూట్యూబ్లో చూసి అక్క చెప్తున్నారు. వచ్చిన వాళ్ళు చెప్పండి. వెరీ గుడ్ అక్క, థ్యాంక్ యూ. చెప్పండి. గుడ్, అది దట్ ఈస్ ద బిగినింగ్ పాయింట్. వెరీ గుడ్ అమ్మా. ఏంటిది నాన్న బిగినింగ్ పాయింట్? దట్ ఈస్ ద బిగినింగ్ పాయింట్. దేవుని యొక్క ప్రవచనాత్మకమైన గ్రంథాలలో, ప్రవక్తల గ్రంథాల్లో ఏముంటుందమ్మా? 2 భాగాలు ఉంటాయి కదా. ఎన్ని భాగాలు ఉంటాయి బాబు? 2 భాగాలు ఉంటాయి. ఏం భాగాలు అయ్యి? ఒక భాగం దేవుని ఉగ్రత, దేవుని కోపం, దేవుని ఆగ్రహం. మొదటి భాగం అంతా అట్లా ఉంటుంది. ఏ ప్రవచన గ్రంథం పట్టుకున్నా కానీ, యెషయా గ్రంథమైనా, ఇర్మియా గ్రంథమైనా, ఎహెజ్కేలు గ్రంథమైనా, విలాప వాక్యాల గ్రంథమైనా, హోషేయ గ్రంథమైనా, ఒకవేళ అది క్రోనలాజికల్గా ముందు భాగం అంతా కోపం, ఉగ్రత, తర్వాత అలా లేకపోయినా మధ్య మధ్యలో అయినా అలా ఉంటుంది. మీరు గమనిస్తే రెండవ భాగం ఏముంటుంది? ఆదరణ. వెరీ గుడ్ అక్క. ఆదరణ, దయ, ఆయన చూపించే కృప, వాళ్ళను తిరిగి ఆయన ఆశీర్వదించే విధానం ప్రతి ప్రవక్తల గ్రంథంలో ఉంటుంది కదా. నేను ఆల్రెడీ చెప్పా కదా, ఈ ప్రవక్త గ్రంథంలో దేవుని యొక్క కోపం, ఉగ్రత మాత్రమే ఉంది. దాని యొక్క రెస్టోరేషన్, లేకపోతే వాళ్ళు తిరిగి దేవుని వైపు త్రిప్పబడతారు, దేవుడు వారిని తిరిగి ఆశీర్వదిస్తాడు అనే భాగము లేని ప్రవక్త గ్రంథం లేదు. హోషేయ గ్రంథంలో ఉంటుంది. నేను లాస్ట్ వీక్ మీకు ఆ గ్రంథాల పేర్లు, వివరాలు ప్రభు చిత్తమైతే ఈ స్లైడ్స్లో కూడా ఆ పేర్లు, వివరాలు రాసాము. మీకు మనకి ప్రయోజనకరంగా అవి ఉంటాయి. ఓకే, కాబట్టి ఇలా దేవుడు తిరిగి ఆయన బిడ్డల్ని రెస్టోర్ చేస్తాడు. ఉగ్రత చూపించిన తర్వాత, కోపం చూపించిన తర్వాత తిరిగి ఆయన వాళ్ళని కడతాడు, బాగు చేస్తాడు, మళ్ళీ వాళ్ళను తిరిగి క్షమిస్తాడు, వాళ్ళని తిరిగి పునరుద్ధరిస్తాడు అనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. అలాగా ఆయన పునరుద్ధరించే పద్ధతిలో, సో దేవుడు అలా తిరిగి వాళ్ళ జీవితాలని తిరిగి కట్టే పద్ధతిలో ఆయన చేసినటువంటి వాగ్దానం ఏంటంటే, ఎలా కడతాడమ్మా? ఆయన తిరిగి కట్టేటప్పుడు ఏం చేస్తాడు? ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో ఏం చెప్పాడు? వెరీ గుడ్. వాళ్ళ మీద శుద్ధ జలములను చల్లుతాడు, అంటే వాళ్ళని శుద్ధి చేస్తాడు. 2, వాళ్ళ క్రొత్త హృదయాన్ని ఇస్తాడు. వాళ్ళకి నూతన హృదయాన్ని, రాతి హృదయాన్ని తీసేసి మాంస హృదయాన్ని ఇస్తాడు. 1 శుద్ధి చేస్తాడు, 2 హృదయం మారుస్తాడు, 3 వెరీ గుడ్ స్వభావం ఇస్తాడు, అదే హృదయాన్ని మార్చడం, 3వది ఆత్మను వాళ్ళ మీద కృమ్మరిస్తాడు. దాని ద్వారా ఏం జరిగిద్ది? శుద్ధి చేస్తాడు, నూతన పరుస్తాడు, హృదయాన్ని ఇస్తాడు. 3వదిగా
వాళ్ళ జీవితాలలో ఆయన ఆత్మను కృమ్మరిస్తాడు. ఈ వివరాలన్నీ ఎక్కడున్నాయి? ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. ఎక్సలెంట్, వెరీ గుడ్, వెరీ నైస్, చక్కగా ఫాలో అయ్యారు. ఈ 36లో ఇలాగా ఆయన చేస్తాను అని వాగ్దానం చేశాడు. దీన్ని ఎలా చేస్తాడంటే 37వ అధ్యాయంలో ఆయన ఊపిరి ద్వారా ఆయన శ్వాసని ఎండిపోయిన ఎముకలలాగా కనిపిస్తున్నటువంటి నిర్జీవమైనటువంటి ఇశ్రాయేలీల భవిష్యత్తు పైన ఆయన ఊపిరి ఊదుతాడు, శ్వాస ఊదుతాడు. దానినే గాలి అంటామని మనం చెప్పుకున్నాం. దానికి మరొక రుజువుగా ఆధారంగా మనం మరొక మాటని చూడొచ్చు. యోహాను సువార్త మనం చూద్దాం, చూడండి. ఆయన ఊపిరన్నా గాలి విడవటం అన్నా రెండు ఒకటే పర్యాయ పదాలు అని మనం చెప్పుకున్నాం కదా. 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూద్దాం. 20వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. చూసారా, దేవుని యొక్క ఊపిరి, దేవుని యొక్క శ్వాస, దేవుడు చెప్పేటటువంటి ఆయన గాలి విడవటం, లేకపోతే ఆయన ఆత్మను ఇవ్వటం. గాలి అన్న ఆత్మ అన్న రెండు ఒకటే అనే భావాల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఊపిరి విడవటం, గాలి వీచటం కదా, ఆయన శ్వాస, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ఎలాగైతే ఎండిపోయిన ఎముకల మీద ఆయన శ్వాస విడువగా, గాలి ఓదగా ఎముకలు ఎలాగైతే పునరుద్ధరించబడ్డాయో, తిరిగి జీవం పొందుకున్నాయో, ఆ ప్రక్రియ, ఆ కార్యం ఎక్కడ జరుగుతుందంట? వెరీ నైస్, సంఘము దగ్గర. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు ఆ పునరుద్ధరించే ప్రక్రియ కార్యాన్ని మొదలుపెట్టాడు, ప్రారంభమయ్యింది. అందువల్లనే గాలి వీయటం అంటే, గాలి వీచటం అంటే ఆయన ఊపిరి విడవటం, లేకపోతే ఆయన శ్వాస వదలటం, ఆయన గాలిని విడవటం అనమాట. హిజ్ బ్రెత్, ఆయన శ్వాస. ఆయన శ్వాస ద్వారా మానవ శరీరం జీవం పొందుకుంది కదా, జీవాత్మయం అని చెప్పుకున్నాం. లేఖనాలు, ఆ లేఖనాలలో ఆయన జీవాత్మను ఊది, ఆయన శ్వాస ద్వారా లేఖనాలు జీవము కలిగిన లేఖనాలుగా మార్చబడ్డాయి అని మనం చెప్పుకున్నాం. ఆఖరిగా ఆయన సంఘము కూడా ఏమైందమ్మా? జీవము కలిగిన సంఘము. అందువలన ఆయన శ్వాస ద్వారా, ఆయన ఊపిరి ద్వారా, ఆయన బ్రీత్, దాని ద్వారా సంఘాన్ని ఆయన ఆరంభం చేయటం మొదలుపెట్టాడు. అది గాలి, ఆయన శ్వాస మాత్రమే కాకుండా దాని వలన వచ్చినటువంటి గడగడలాడే సౌండ్ అలానే ఇక్కడ కూడా వచ్చింది అనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. మరి ఈ అగ్ని ఏంటి, ఈ ఫైర్ ఏంటి? దాని గురించి కూడా లాస్ట్ వీక్ మనం కవర్ చేసాం కదా. ఏంటిది నాన్న? అగ్ని ఎక్కడైనా దహించేస్తుంది, కాల్చేస్తుంది, నాశనం చేస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే అది దేవుని ఉగ్రత. వెరీ గుడ్, దేవుని కోపం. కానీ అగ్ని కాల్చట్లేదు, నాశనం చేయట్లేదు, అగ్ని పాడు చేయట్లేదు, ఊరికినే అగ్ని కనిపిస్తుంది అంటే దాని అర్థం ఏంటి? వెరీ గుడ్, దేవుని యొక్క ప్రసన్నత, ఆయన ఉన్నాడు అని చెప్పేటటువంటి రుజువులో ఆయన అగ్ని కనిపించిద్ది కదా. దానికి చాలా ఉదాహరణలు మనం చెప్పుకున్నాం కదా. మీరు కొన్ని ఉదాహరణలు చెప్తారా? వెరీ గుడ్, భక్తుడైనటువంటి మోషే మండుచున్నటువంటి పొద దగ్గర ఆయనకి ఏం కనిపించింది? అగ్ని మండుతుంది కానీ కాలలేదు కదా. తర్వాత ఇశ్రాయేలీలు ప్రయాణ మార్గం అంతటిలో ప్రభు ఎలా కనిపిస్తాడు? మేఘస్తంభంలాగా కనిపిస్తాడు. తర్వాత రాత్రి. కాబట్టి ఆయన ప్రసన్నత, ఆయన ఉన్నాడు, ఆయన ఆత్మ ఉన్నాడు, ఆయన ప్రసన్నత ఉన్నది. అగ్ని ఆయన ప్రసన్నతను సూచిస్తూ ఉంది. ఇంకోటి, ప్రత్యక్ష గుడారం మీద ఆయన ప్రభావము అగ్నిలాగా కనిపించడం కూడా ఆయన ప్రసన్నతను సూచిస్తూ ఉంది కదా.
అట్లాగా ఇక్కడ అగ్ని కనిపించటం అంటే ఆయన ఉన్నాడు, ఆయన ప్రసన్నత ఉన్నది అని తెలియచేస్తుంది. మరి అది విభజించబడి ఒక్కొక్కళ్ళ మీద రాలటం ఏంటి? దాన్ని కూడా మనం లాస్ట్లో చెప్పాను, ఒకవేళ మీకు అదేమిటంటే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ప్రసన్నత వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళకి అనుగ్రహించబడింది, సామూహికంగా కార్పొరేట్గా అనుగ్రహించబడింది, ఇండివిడ్యువల్గా ప్రైవేట్గా అనుగ్రహించబడింది. పాత నిబంధనలో దేవుని ఆత్మ అందరికీ అనుగ్రహించబడేది కాదు, ఎవరో స్పెసిఫిక్గా కొందరికి మాత్రమే. భక్తుడైన మోషే సమయంలో మనం చూస్తాం కదా, పాళెములో ప్రవచిస్తున్నారయ్యా అని యెహోషువ వచ్చి చెప్తే భక్తుడైన మోషే అన్నాడు, నన్ను బట్టి నీకు రోషం కలిగిందా? దేవుడైన యెహోవా 11వ అధ్యాయం సంఖ్యాకాండం చూద్దాం, చూడండి ఒకసారి. సంఖ్యాకాండ గ్రంథం 11వ అధ్యాయం, సంఖ్యాకాండ గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనం నుండి మనం క్రిందకి చదవాలి. 11వ అధ్యాయం 25వ వచనం నుండి క్రింద. యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు అంటే పార్ట్ ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి కానీ మరలా ప్రవచించలేదు. కాబట్టి 26 ఆ మనుష్యులలో 2 పాళెములో నిలిచి ఉండిరి. వారిలో ఒకని పేరు ఏల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను. వారు వ్రాయబడిన వారిలోనూ ఉండియు వారు గుడారమునకు వెళ్ళక తమ పాళెములోనే ప్రవచించిరి. అప్పుడు ఒక యవనస్తుడు, మోస్ట్ ప్రాబబ్లీ యెహోషువ, మోషే దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఏల్దాదు మేదాదులు పాళెములో ప్రవచించుచున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకుని వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడైన యెహోషువ, మోషే నా ప్రభువా వారిని నిషేధింపు అని చెప్తున్నాడు. అప్పుడు మోషే అంటున్నాడు 29, అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషము వచ్చనా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో చెప్పాడు. అలా జరిగితే బాగుండు, అందరి మీద ఆయన ఆత్మ ఉంటే బాగుండు. కానీ పాత నిబంధనలో ఆ ప్రొవిజన్ లేదు. అందరి మీద ఆత్మశక్తి ఉండటం, దేవుని ఆత్మ వారందరినీ ప్రభావితం చేయటం అనే ప్రక్రియ పాత నిబంధనలో లేదు. కానీ క్రొత్త నిబంధనలో అగ్ని నాలుకల రూపంలో విభజించబడి ఒక్కొక్కరి మీద ఉండటం అనే ప్రక్రియ ఇండివిడ్యువల్గా ఒక్కొక్కళ్ళ మీద దేవుని యొక్క ఆత్మకార్యం వ్యక్తిగతంగా జరిగిద్ది. రక్షణ వ్యక్తిగతమైనది, ఆత్మ నడిపింపు వ్యక్తిగతమైనది. సంఘ పెద్దకు ఒక్కడికే కాదు, సేవకులకు ఒక్కడికే కాదు, లేకపోతే సువార్థికులకు ఒక్కడికే కాదు. దేవుని ఆత్మ నింపుదల నూతన నిబంధనలో ఎవరెవరికి ఉంటుందమ్మా? ఎవరెవరికి ఉంటుంది? రక్షించబడిన ప్రతి విశ్వాసికి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలా. అయ్యగారికి ఒక్కడికే కాదు అభిషేకం, ఎవరెవరికన్నా అందరికీ అందరూ అభిషక్తులు. అది ఇక్కడ కనిపించినటువంటి సత్యం. సంఘము అని ఆయన ఏర్పాటు చేసినటువంటి నూతన నిబంధన, ఆయన జీవము కలిగిన సంఘంగా ఏర్పాటు చేసుకున్న సంఘంలో విశ్వాసులందరూ కూడా ఆత్మచేత నింపబడిన వారే. కొందరి మీద అభిషేకం ఉంది. పాత నిబంధన కల్చర్ అది, పాత నిబంధన ఎకానమీ అంటారు. పాత నిబంధనలో జరిగినటువంటి ప్రక్రియది. నూతన నిబంధనలో ప్రభువు పునరుద్ధరణ కార్యాన్ని చేసినప్పుడు ప్రతి విశ్వాసి మీద ఇండివిడ్యువల్గా వ్యక్తిగతంగా, చిన్నోడు ప్రభుని నమ్ముకుంటే చిన్నోడి మీద, యవ్వనస్తుడు నమ్ముకుంటే యవ్వనస్తుని మీద, పేదవాడు నమ్ముకుంటే పేదవాడి మీద, గొప్పోడు నమ్ముకుంటే గొప్పోడి మీద, అందరి మీద దేవుని ఆత్మ ప్రభావము, ఆత్మ ప్రసన్నత
దైవ సన్నిధిలో అందరి మీద ఉంటుంది అనే సత్యం ఇదిగో అగ్ని నాలుకలు అందరి మీద విభజించబడటం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఓకే, మరి వాళ్ళు భాషలతో మాట్లాడటం ఏంటి, దాన్ని కూడా మనం తర్వాత నేర్చుకుందాం. అయితే మనం నేర్చుకుంటున్నటువంటి సత్యంలో ఒక సమస్య వచ్చింది. ఏంటిది ఆ సమస్య అంటే 17వ అధ్యాయం 17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం. మాటి మాటికి ఆగిపోతుంది ఎందుకు? 2వ అధ్యాయం 17వ వచనం. అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరించెదను. ఇది రెస్టోరేషన్లో దేవుడు పునరుద్ధరించినప్పుడు ఈ కార్యం జరుగుతుంది అని భక్తుడైన పేతురు సంజాయిషి చెప్తున్నాడు, లేకపోతే జవాబు చెప్తున్నాడు. మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కృమ్మరించెదను, కనుక వారు ప్రవచించెదరు. ఇది ఆయన కృపచేత చేసేటటువంటి కార్యం. అంటే అందరికీ దైవ ప్రత్యక్షతలు కలుగుతాయి. ఏం కలుగుతాయమ్మా? ఇది పాత నిబంధనలో యోవేలు ప్రవక్త దగ్గర నుంచి చెప్పబడిన మాట. ఆల్రెడీ మనం 2 వారాలు యోవేలు గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేశాం. యోవేలు గ్రంథంలో నేర్చుకునే పాఠాలు ఏమిటంటే, మొదట పసర పురుగులు, చీడ పురుగులు, గొంగళి పురుగులు వాళ్ళ పంటను తినేసే శిక్ష, సేమ్ అదే దేవుని ఉగ్రత. అది న్యాచురల్ కెలామిటీ. ఆ న్యాచురల్ కెలామిటీ లాగానే పొలిటికల్ కెలామిటీ వచ్చింది. పొలిటికల్ కెలామిటీ అంటే రాజకీయ సంబంధమైన విపత్తు వాళ్ళ మీదకి వచ్చింది. ఆ రాజకీయ సంబంధమైన విపత్తులో అష్షూరు దేశం ఇశ్రాయేలీయుల మీదకి వచ్చి వాళ్ళని పట్టుకుపోతారు, లేకపోతే శిక్షిస్తారు. కానీ ఆ శిక్షించే దేవుని ఉగ్రత సమయంలో ఎవరైనా హృదయాన్ని చింపుకొని పశ్చాత్తాపపడితే, ప్రభువు వైపు తిరిగితే వాళ్ళ మీద దేవుడు తన ఆత్మను కృమ్మరిస్తాడు. అదే సేమ్ ప్రాసెస్ ఎహెజ్కేలులో ఏం చెప్పాడో యోవేలు గ్రంథంలో అదే ప్రాసెస్ని చెప్పుకుంటూ వస్తూ అంటున్నాడు. ఆయన అలా తన ఆత్మను కృమ్మరించినప్పుడు దేవుని యొక్క కృప ద్వారా వాళ్ళని రెస్టోర్ చేయటానికి ప్రభు కార్యాన్ని ప్రారంభం చేసినప్పుడు ముసలోళ్ళు, ఆ తర్వాత ఎవరంటమ్మా, కుమారులు కుమార్తెలు. అంటే దీని అర్థం ఏంటన్నా? కుమారులు కుమార్తెలు అంటే సెక్షువల్ డిస్క్రిమినేషన్ లేదు. సెక్షువల్ డిస్క్రిమినేషన్ అంటే ఆడ మగ అనే తేడా నూతన నిబంధనలో లేదు. క్రొత్త నిబంధనలో ప్రభుని సేవించే యాజకులకు, బిడ్డలకు స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. గలతీ పత్రిక. దాసుడని లేదు, యజమానుడని లేదు కదా, లేకపోతే బాస్ అని లేదు. అందరూ దేవునిలో ఆత్మీయంగా సమానులు. కాబట్టి కొడుకైనా కూతురైనా దేవుని ఆత్మ చేత వాళ్ళు నింపబడతారు. తర్వాత ఇంకెవరంటన్నా? యవ్వనస్తులు, తర్వాత వృద్ధులు. అంటే ఏజ్ డిస్క్రిమినేషన్ కూడా లేదు. ఏజ్ అంటే వయస్సు. ఒకటి స్త్రీలు పురుషులు అనే వ్యత్యాసం లేదు. 2 వృద్ధులు కుర్రోళ్ళు అనే వ్యత్యాసం లేదు. ఆ తర్వాత ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను, అంటే ఆయన సేవకులందరి మీద ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేకుండా, డిస్క్రిమినేషన్ లేకుండా ఏమంటున్నాడు? నేను నా ఆత్మను కృమ్మరిస్తాను. ఆ తర్వాత వారు ప్రవచించెదరు, వారు కలలు కంటారు, దర్శనాలు చూస్తారు. ఏంటి దీని అర్థం? కలలు కనటం, దర్శనాలు చూడటం అంటే ఇప్పుడు మరి కలలు దర్శనాలు కనిపిస్తున్నాయా? ఇది పాత నిబంధన విధానం. పాత నిబంధనలో దేవుడు ఏదైనా చెప్పాలి అనుకుంటే దేని ద్వారా చెప్పేవాడన్నా? కలల ద్వారా, దర్శనాల ద్వారా, ఆయన సూచించేటటువంటి కొన్ని విధానాల ద్వారా ఆయన మాట్లాడేవాడు. దాని అర్థం ఏంటంటే ప్రిన్సిపల్ అంటే అక్కడ చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే దేవుడు
తన ఇష్టాన్ని, తన చిత్తాన్ని తన బిడ్డలకు వెల్లడి చేస్తాడు. తనను గురించి తాను ప్రత్యక్షం చేసుకుంటాడు. పాత నిబంధనలో యాజకుడు ఒక్కడికే కనిపిస్తాడు, ప్రవక్తకు ఒక్కడికే కనిపిస్తాడు. ప్రవక్త చెవిలో మాత్రమే చెప్తాడు, అందరికీ చెప్పడు. అందుకనే యెహెజ్కేలు దగ్గరికి వచ్చి కూర్చుంటారు అందరూ. ఇర్మియా దగ్గరికి వచ్చి అడుగుతారు, మేము యుద్ధానికి వెళ్ళాలా వద్దా, మేము ఐగుప్తుకి వెళ్ళాలా వద్దా, దేవుడు ఏం చెప్తున్నాడు. ప్రవక్తకు ఒక్కడితోనే మాట్లాడతాడు. కానీ ఇక్కడ అంటున్నాడు, యవనస్తులు, ముసలోళ్ళు, సహోదరులు, సహోదరులు ఆత్మపూర్ణులవుతారు, దేవుని ఆత్మ చేత నింపబడతారు, ప్రభు యొక్క ప్రసన్నత చేత నింపబడతారు. దేవుడు అందరితో మాట్లాడతాడు. ఆయన తనను గురించి తాను అందరికీ ప్రత్యక్షం చేసుకుంటాడు అని చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. దాని తర్వాత అన్నాడు, ఏమన్నాడన్నా, 19వ వచనం, పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ ఆవిరిని కలుగ చేసేదను. ప్రభు ప్రత్యక్షముగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్తున్నాడు. ఆ సందర్భంలో ప్రక్రియని పేతురు ఎత్తిపట్టి, యోవేలు గ్రంథంలో సత్యాన్ని ఎత్తిపట్టి, ఇదిగో దీనికి దానికి సంబంధం ఉంది అని చెప్తున్నాడు. ఇప్పుడు మనకేం అర్థమైందంటే, దేవుని ఆత్మ రావటం, అందరూ ఆత్మపూర్ణులు అవటం, వ్యక్తిగతంగా దేవుని పిల్లలందరికీ ఆయన ప్రత్యక్షతలు అర్థం కావటం ఎంతవరకు క్లియర్గా ఉంది. ఉందా లేదా? ఎవరికైనా డౌట్ ఉందా? గాలి, అగ్ని, నాలుకలు, ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆత్మచేత నింపబడటం ఎంతవరకు క్లియర్గా ఉందా? ఎవరికైనా ఏమన్నా డౌట్ ఉందా? నువ్వు చెప్పు మాట. సరే, అంతవరకు నేను అనుకుంటున్నాను కొంత మేరకు, ఫుల్గా కాకపోయినా కొంత మేరకు స్పష్టత వచ్చిందని నేను అనుకుంటున్నాను. కానీ నా వరకు డౌట్ ఉన్నది, మీకు కూడా ఉండుంటుందని నేను అనుకుంటున్నాను. ఆ డౌట్ ఏంటంటే, ఆకాశం మారటం ఏంటి, భూమి మీద సూచక్రియలు కనబడటం ఏంటి, రక్తము, అగ్ని, పొగ, ఆవిరి ఈ కనబడటం ఏంటి? మరి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఈ ప్రక్రియలు ఏం కనబడలేదు కదా? కనిపించాయా అన్న? అగ్ని కనిపించిందా అంటే, అగ్ని నాలుకల రూపంలో రాలింది, కానీ ఆకాశం మారిపోవటం, భూమి ఇదవటం, రక్తం కనబడటం, పొగ ఆవిరి కనబడటం ఇవేమైనా జరిగాయన్నా? లేదు కదా, జరగలేదు. మరి యోవేలు గ్రంథంలో అది చెప్పింది ఎక్కడ కూడా జరుగుతుంది అని చెప్తున్నాడా? దీన్ని గురించినటువంటి ఆన్సర్, దీన్ని గురించినటువంటి వివరణ ఈరోజు రాత్రివేళ మనం కొంతమేరకు వాక్య వెలుగులో అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. దట్ ఈజ్ అవర్ లెసన్ టుడే. ఓకే, ఈరోజు మన పాఠం ఏంటి అంటే, మరి ఈ అగ్ని, ఈ రక్తం ఈ ఎందుకు ఉన్నాయి ఇక్కడ, వీటి యొక్క వివరణ ఏమిటి అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. 17వ వచనంలో, 2వ అధ్యాయం 17వ వచనంలో ఎప్పుడంట ఈ కార్యాలు జరిగేదన్నా? వెరీ గుడ్, అంత్యదినములయందు నేను ఈ పని చేస్తాను అని దేవుడు చెప్పాడు. దేవుని వాక్యంలో అంత్యదినములు అని చెప్పబడిన సందర్భాలు 2 భావాలతో ముడిపడి ఉన్నాయి. ఎన్ని భావాలన్నా? 2 మీనింగ్స్. whenever there is a mentioning about end times, అంత్యదినాలు అని ప్రభు దేవుని వాక్యంలో మనం ఎక్కడ కనిపించినా దానిలో 2 భావాలు, 2 మీనింగ్స్ మనకి కనిపిస్తాయి. ఒక మీనింగ్ మనం చూద్దాం ప్రస్తుతం. ఓకే, చూద్దాం. చూడండి, భక్తుడైనటువంటి యాకోబు తన కుమారులను దీవించాడు. దాని గురించినటువంటి పాఠం మనం మొదలుపెట్టి మధ్యలోనే వదిలేసాం. ఏ అధ్యాయంలో ఉంటుంది? భక్తుడైన యాకోబు తన కుమారులను దీవించిన సంగతి 49వ అధ్యాయం ఆదికాండ గ్రంథం. చూద్దాం, చూడండి, ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాం. 1వ వచనం 49:1. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు. ఎప్పుడు సంగతులు అంటనా?
అంత్య దినాలు అంటున్నాడు కదా. ఈ ఎప్పుడు అంత్య దినాలంటే ఎప్పుడు సంగతులు మనం తెలుసుకోవాలి. ఓకే, ఇంకొక మాట మనం చూద్దాం. సంఖ్యాకాండ గ్రంథం. బిలాము దేవుని పిల్లలను శపించడానికి వచ్చాడు, పిలువబడ్డాడు. కానీ శపించటం కాలేదు. శపించలేక వాళ్ళని గురించి దేవుడు చెప్పిన మాటల్ని ప్రవచనాత్మకంగా చెప్తూ 24వ అధ్యాయం 14వ వచనంలో, ఇక నా వల్ల కాదు వీళ్ళని శపించడం అని బాలాకు ముందు దేవుడు నాకు ఇలా చెప్పమంటున్నాడు అని వాళ్ళని గురించి చెప్పటం మొదలుపెట్టాడు. బిలాము 24వ అధ్యాయం 14వ వచనం. చిత్తగించుము, నేను నా జనుల యొద్దకు వెళ్ళుచున్నాను. కానీ అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విశదపరచదను రమ్మని చెప్పి ఉపమాన రీతిగా ఎట్లనను. ఎవరెవరితో చెప్పాడన్నా ఇక్కడ? బిలాము బాలాకు అనే రాజుతో. ఏ దేశానికి రాజు బాలాకు? వెరీ గుడ్, మోయాబు రాజు. మనకు అక్కడే ఉన్నాయి ఆన్సర్స్ అన్నీ. ఓకే, అంటే ఈ చరిత్ర మీకు తెలుసని నేను అనుకుంటున్నాను కదా. ఏం జరిగింది? ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసి వచ్చారు. ఆఖరిగా ఎక్కడికి వచ్చారు? మోయాబు మైదానానికి వచ్చారు. మోయాబు మైదానంలోనే మోషే అయ్య గారు చనిపోయాడు. మోయాబు మైదానంలోకి వచ్చారు అని ఎవరికి వినిపించింది? మోయాబు రాజుకి వినిపించింది. మోయాబు రాజుగారి పేరేంటి? బాలాకు. వాడన్నాడు, అంతకు ముందే ఈ మోయాబు దేశము పైన అమ్మోరీలు ఉంటారు. అమ్మోరు అనే రాజు ఉంటాడు, సీదోను ఉంటాడు. వాళ్ళని వీళ్ళు పైకెళ్ళి చంపి కిందకు వచ్చారు. అందుకని ఈ క్రింద ఉన్న మోయాబు రాజు ఏం చేశాడంటే, గడ్డి ఎద్దు పచ్చిక గడ్డిని నాకేస్తే తినేస్తే ఎట్లా ఉంటుందన్నా మనకు తెలీదు. అది చూసిన వాళ్ళు చెప్పాలా. అంటే ఒక ఎద్దు గడ్డి తింటా ఉందనుకోండి, చూడండి 22వ అధ్యాయం 4వ వచనం. 22వ అధ్యాయం సంఖ్యాకాండం 4వ వచనం. మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయుననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు. అమ్మ మీకు అర్థమైందా? ఆ పైన మీరు చదవండి. బాషాను రాజుని, అమ్మోరీల రాజుల్ని ఇశ్రాయేలీలు ఓడించారు. ఆయన మోయాబు దేశం పైన ఉంటారు వాళ్ళు. ఆ పైన దేశాన్ని ఓడించి కిందకు వచ్చారు. కిందకి రావటం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మన మీదకి ఎవరైనా శత్రువు వస్తున్నాడు అనుకోండి, వచ్చేటప్పుడు వాడు ఎలా విజయం పొంది ఎలా ఇతరులను ధ్వంసం చేసి ఓడించి వస్తున్నాడో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. తెలుసా మీకు? అలా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనమాట. అరే పక్కనున్న విజయవాడ వాళ్ళందరినీ ఫుల్గా సమూలంగా నాశనం చేశారంట, వీళ్ళు ఇంతమంది వస్తున్నారంట. అలా బాలాకుకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎద్దు పచ్చిక తినేసేటప్పుడు నాకేసినట్టుగా ఇంకా గడ్డి కనపడకుండా మొత్తం నాకేస్తే ఎట్లా ఉంటుందో అలా ఈ ప్రజలు శత్రువుల్ని నాకేసుకుంటూ వస్తున్నారా, అది పిక్చరైజేషన్. అలా వస్తున్నారు అని చెప్పినప్పుడు ఎదురుగా వెళ్ళి శత్రువుని ఫేస్ టు ఫేస్ కన్ఫ్రంట్ చేసి ఇశ్రాయేలుని ఓడించడానికి బాలాకుకి ఏం లేదు, ధైర్యం లేదు, శక్తి లేదు, పవర్ లేదు. అందుకని బాలాకు ఏం చేశాడంటే, మెసపుటోమియా అంటే యూఫ్రటీస్ నది దగ్గర ఉంటుంది మెసపుటోమియా దగ్గరికి వెళ్ళి తన సేవకులను పంపించి బిలాము అనే ప్రవక్తని పిలిపించాడు. బిలాము, నువ్వు వచ్చి నా ముందు మోయాబు మైదాన ప్రాంతంలో ఆగి ఉన్నటువంటి ఈ దగ్గర 10 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల్ని నువ్వు శపించు. ఏమని చెప్పాలి దీన్ని అన్న? దీన్ని ఏమనాలి మన భాషలో? అమ్మా చెప్పండి. మ్యానిపులేట్ చేయాలి, చేతబడి చేయి. ఏంటి చేతబడి చేయి అంటే? చేతబడి అంటే
వాళ్ళకి శాపం కలిగేలాగా చెయ్యి. అదే ఆ భాష నేను మోటు భాషలో చెప్పాను. మోయాబు రాజు అయినటువంటి బాలాక్ ఏమంటున్నాడంటే బిలాము అనేవాడిని పిలిపించి వీళ్ళని శపించాలి అంటున్నాడు. శపించటానికి పిలిపించాడు. ఆ చరిత్ర అంతా మనకు తెలుసు కదా. బిలాము ఇష్టపడలేదు, మళ్ళీ వెనకాడాడు, మళ్ళీ ఆగాడు, పోయాడు. గాడిద మానవ స్వరంతో మాట్లాడింది, అయినా ముందుకెళ్ళాడు. దేవుడు కోప్పడ్డాడు. ఈ చరిత్ర అంతా మనకు తెలుసు. కానీ బిలాము దేవుడు చెప్పిందే చెప్తున్నాడు. బాలాకుకు కోపం వచ్చింది. మోయాబు రాజుకు కోపం వచ్చింది. అన్నాడు, నేను నిన్ను బాగా సత్కరించాలనుకున్నాను, నీకు బంగారము వెండి వస్తువులు ఇచ్చి నిన్ను బాగా ధనవంతుని చేద్దాం అనుకున్నాను. నిన్ను నిలబెట్టిన ప్రతిసారి నువ్వు ఇశ్రాయేలుని ఏం చేస్తున్నావు? దీవిస్తున్నావు, శపించట్లా. వారి మీద శాపానికి బదులు దీవెన తెస్తున్నావు. ఇక బాలాకు తన ఎఫర్ట్స్ అన్నిట్లో ఫెయిల్ అయిపోయాడు. బిలాము ఇక ఇశ్రాయేలుని శపించటం తన వల్ల కాదు అని నిర్ణయం చేసుకుని అప్పుడు ఒక మాట చెప్తున్నాడు. ఎవరికి? బాలాకుకి, మోయాబు రాజుకి. ఆఖరిలో ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అయ్యా నువ్వు నన్ను శపించమని పిలిచావు, నా వల్ల కాలేదు, యెహోవా శపించందే నేను ఎలా శపిస్తాను, కానీ ఇదిగో నీ ముందున్న ఈ ప్రజలకి కడవరి దినాలలో, ఏ దినాలన్నా, ఇన్ అదర్ టర్మ్స్ మరొక ట్రాన్స్లేషన్లో అంత్య దినాలలో, ఎండ్ టైమ్స్లో వాళ్ళకి ఏం జరిగిద్దో నేను చెప్తా చూడు అన్న. ఇప్పుడు చదవండి 24వ అధ్యాయం 14వ వచనం. చిత్తగించుము, నేను నా జనుల యొద్దకు వెళ్ళుచున్నాను. బిలాము అంటున్నాడు, అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకి ఏమి చేయుదురో అది నీకు విషదపరచదను రమ్మని చెప్పి ఉపమాన రీతిగా చెప్పాడు. ఆ క్రింద ఏం చెప్పాడో ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. ఇప్పుడు చెప్తే మనకి టైం సరిపోదు కదా. మొదట ఎవరు చెప్పారు నాన్న? అంత్య దినాలలో మీకు జరిగే విషయాలు నేను చెప్తానని. వెరీ గుడ్. యాకోబు తన కుమారుల గురించి చెప్పాడు. 2 ఎవరు చెప్పారు? సంఖ్యాకాండ గ్రంథంలో బిలాము చెప్పాడు కదా. బిలాము చెప్తున్నాడు. 3 ఇంకొక మాట మనం చూద్దాం. భక్తుడైనటువంటి మోషే 31వ అధ్యాయం ద్వితీయోపదేశకాండ గ్రంథం. మోషే భక్తుడిక చనిపోయే సమయం వచ్చింది. పర్వతం మీదకి వెళ్ళాలా, ఆయన తన జీవితాన్ని ముగించాలా. కానీ భక్తుడైనటువంటి మోషే ఇశ్రాయేలు ప్రజలను దీవిస్తూ ఇలా ఒక మాట చెప్తున్నాడు. 29వ వచనం, 31వ అధ్యాయం 29వ వచనం, ద్వితీయోపదేశకాండ గ్రంథం. ఏలయనగా మోషే భక్తుడు అంటున్నాడు, నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తించుననియు. చాలు. ఎప్పుడంట? ఒక రకంగా దాని రైట్ ట్రాన్స్లేషన్ ఏంటంటే అంత్య దినాలలో మీకు ఇలా జరిగిద్దని నాకు తెలుసు. 3 భక్తులు చెప్పారు కదా. 1 యాకోబు చెప్పాడు, 2 దీవిస్తూ బిలాము చెప్పాడు, 3 ఇశ్రాయేలీలను సిద్ధం చేస్తూ ఆశీర్వదిస్తూ భక్తుడైన మోషే గారు కూడా చెప్పాడు. వీళ్ళ 3 చెప్పినటువంటి సమయం, వీళ్ళ 3 ప్రస్తావించినటువంటి సమయం ఏంటిది అంటే ఏంటిదమ్మా? అంత్యదినాలు. అంత్యదినాలు అని వీళ్ళు చెప్పిన సమయం ఎప్పటిది అంటే ఇశ్రాయేలీల చరిత్రలో ఒక మేలుకరమైన వ్యక్తి వస్తాడు, ఒక మంచి నాయకుడు వస్తాడు, వాళ్ళ జీవితాలని పునరుద్ధరిస్తాడు, లేకపోతే ఆశీర్వదిస్తాడు. మీరెలా చెప్పగలరన్నా? మీరెలా చెప్పగలరు? ఈ అంత్యదినాలు అంటే మా కోసం ఒక మెస్సియా వస్తాడు, దేవుడే మా కొరకు దిగి వస్తాడు, ఆయన ఆశీర్వాదాలతో వస్తాడు, మేలులతో వస్తాడు. ఇప్పుడు మేమున్న పద్ధతిలో, మేము జీవిస్తున్న విధానంలో, మేము నడిచిపోతున్న దారిలో ఇలా పోతూ పోతూ ఉండగా మా కోసం ఒక ప్రవక్తలాగా దేవుడు వస్తాడు, రాజులాగా దేవుడు వస్తాడు, మాలో నుంచే పుట్టే ఒక కుమారుడిలాగా, నక్షత్రంలాగా వస్తాడు. ఆయన వచ్చే దినాలను, ఆయన మమ్మల్ని దర్శించే దినాలను, ఆయన ఆశీర్వాదంగా మమ్మల్ని విజిట్ చేసే దినాల్ని ఈ 3
ప్రవచనాత్మకంగా ఏం చెప్పారంటే, అలా ఆయన వచ్చే దినాల్ని ఏమంటారు? అంత్యదినాలు. అంత్యదినాలు అన్న మీరు ఎలా చెప్తారు అంటే, వీళ్ళు ముగ్గురు చెప్పేవి, లేకపోతే ఇంకెవరైనా చెప్పేవి. ఇంకెవరైనా ఎవరు చెప్పారు అనా? ఇంకెవరైనా ఎవరు చెప్పారు? యెషయా వెరీ గుడ్. బాప్తిస్మ ఇచ్చే యోహాన్ కూడా చెప్పాడు. మనం ప్రవక్తల గ్రంథాల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి యెషయా గ్రంథం 9వ అధ్యాయాన్ని కూడా మనం చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. 9వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుదామన్నా. మొదటి వచనాన్ని మనం చదువుదాం. 9వ అధ్యాయం మొదటి వచనం యెషయా గ్రంథం. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబూలును దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచాడు. కానీ ఇక్కడేమంటున్నాడు? అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలలియ ప్రదేశమును. థ్యాంక్ యూ అన్న. అమ్మ మీకేమన్నా తట్టిందా? కొంచెం ఆలోచన చేయండి, మీకు కూడా తట్టిద్ది. ఏమంటున్నాడంటే, వీళ్ళు చెప్పే ప్రతి సందర్భంలో, అంటే యాకోబు చెప్పిన అంత్య దినాలు, బిలాము చెప్పిన అంత్య దినాలు, మోషే భక్తుడు చెప్తున్నటువంటి అంత్య దినాలు, లేక ప్రవక్త అయిన యెషయా చెప్తున్నటువంటి అంత్య దినాలలో ఖచ్చితంగా ఒక కుమారుడు ఉంటాడు, ఒక రాజు ఉంటాడు. మీకు అర్థమవుతుందన్న మాట? మీరు వినలా? మీకు ఎట్ట అర్థమైద్ది? నేను చెప్పినటువంటి ఈ 4 సందర్భాల్లో, ఏ 4 సందర్భాలు? యాకోబు చెప్పినప్పుడు, తర్వాత బిలాము చెప్పినప్పుడు, తర్వాత మోషే చెప్పినప్పుడు, తర్వాత యెషయా చెప్పినప్పుడు, ఈ 4 సందర్భాల్లో అంత్య దినాల యొక్క ప్రస్తావనలో ఒక రాజైనా ఉంటాడు, కుమారుడైనా ఉంటాడు. ఆయన వచ్చినప్పుడు వీళ్ళ జీవితాలు ఆశీర్వదించబడతాయి, దర్శించబడతాయి, దీవించబడతాయి, మేలులతో నింపబడతాయి. ఇప్పుడు మీరు చెప్పండి, యాకోబు దీవించేటప్పుడు ఎవరి గురించి చెప్పాడు? ఒక రాజైనా ఉంటాడు, ఒక కుమారుడైనా ఉంటాడు. చూడండి మరి 49వ అధ్యాయం 10వ వచనం. వెరీ గుడ్. కిషోర్ అన్న డిస్క్ బాగా ఫాస్ట్గా తిరిగింది. 10వ అధ్యాయం 49:10. 49:10 ఆదికాండ గ్రంథం 49:10. 49వ అధ్యాయం 10వ వచనం. షిలోహు వచ్చు వరకు యోదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. 9వ వచనం. యోదా కొదమసింహం షిలోహు వచ్చు వరకు, అనగా షిలోహుకు వచ్చు వరకు అన్నాడు. ఎవరి గురించి అక్కడ చెప్పాడు? యోదా గోత్రములో నుంచి పుట్టబోయేటటువంటి కొదమసింహం వంటి వాడైన ప్రభు గురించి చెప్పాడు. ఇంక అక్కడ మనకు డౌట్ ఏముంది? బోల్డ్ అని సార్లు మనం నేర్చుకుని ఉంటాం, ధ్యానం చేసి ఉంటాం కదా. యోదా గోత్రపు కొదమసింహం ఆటోల మీద వేస్తారుగా చాలామంది. ఏమని రాస్తారు? యోదా గోత్రపు కొదమసింహం. ఎందుకని చెప్తున్నామంటే, అంత్య దినములలో మా కోసం యోదా గోత్రములో నుంచి ఒక రాజు వస్తాడండి. ఆయన వచ్చే దినాలను, ఆయన దర్శించే దినాలను యాకోబు దైవభక్తుడు ఏమన్నాడన్నా? అంత్య దినాలు. ఇప్పుడు యాకోబు గురించి చెప్పాం. మరి బిలాము చెప్పినప్పుడు ఏమన్నా అన్నాడా? బిలాము 24వ అధ్యాయం సంఖ్యాకాండం 24:17 చూద్దాం. సంఖ్యాకాండం 24:17. ఒక్క నిమిషం అన్న. 24వ అధ్యాయం 17వ వచనం చదవండి అన్న. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, దగ్గరగా ఉన్నట్టు కాదు. అదిగోండి మళ్ళీ వచ్చింది చూడండి. ఎవరంటన్నా? నక్షత్రము యాకోబులో ఉదయించును,
రాజదండము ఇశ్రాయేలులో నుండి అది మోయాబు ప్రాంతాలని కొట్టిద్ది, కలహవీరులందరినీ నాశనం చేసిద్ది, ఎదోమును సేయూరును ఇశ్రాయేలులకు శత్రువులందరినీ. అబ్బా, యెహెజ్కేలు 35లో ఏం చూసాం నాన్న? బాగా మీరు చాలా చక్కగా ఫాలో అవుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే కొన్ని సందర్భాల్లో దేవుడు ఒకే శత్రువు పేరు చెప్తాడు, కొన్ని సందర్భాల్లో అందరి పేర్లు చెప్తాడు. ఏ ఒక్క శత్రువు గురించి చెప్పినా దాని రిప్రజెంటేషన్ ఏంటంటే చుట్టూ ఉన్న ఇశ్రాయేలుల గురించి చెప్తున్నట్టే. ఒక్కొక్కసారి ఐగుప్తు గురించి చెప్తాడు, ఒక్కొక్కసారి అష్షూరు గురించి చెప్తాడు, ఒక్కొక్కసారి తూరు గురించి చెప్తాడు, ఒక్కొక్కసారి సీదోను గురించి చెప్తాడు. అంటే ఏ ఒక్క శత్రువుని ఇండికేట్ చేసి దేవుడు మాట్లాడుతున్నా అక్కడ చుట్టూ ఉండే శత్రువుల్ని ఆయన నాశనం చేస్తాడు అనే భావంతోనే మాట్లాడతాడు. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, ఎవరంటున్నారన్నా? బిలాం అంటున్నాడు. ఏం చెప్తున్నాడంటే అంత్య దినాల్లో ఏం జరిగిద్దంటే ఇశ్రాయేల్లో నుంచి ఎవరు వస్తారంట? ఆ స్టార్ విల్ కమ్. ఎవరన్నా? మనకు కూడా తొందరగా రాబోతుంది కదా స్టార్. ఎప్పుడన్నా స్టార్? సురేష్ అన్న నవ్వుకుంటున్నాడు, తొందరగా వచ్చింది క్రిస్మస్. స్టార్ రాబోతుంది కదా. యోధా నక్షత్రం వచ్చిద్ది, రాజదండం వచ్చిద్ది. ఆయన వచ్చి మోయాబుని ఓడిస్తాడు, సేయూరుని ఓడిస్తాడు, ఎదోము, సేయూరు అంటే ఎదోముని ఓడిస్తాడు. హీ విల్ కమ్ అవుట్ యాజ్ ఎ కింగ్. ఆయనేమో యోధా కొదమసింహం అన్నాడు, ఈయనేమో యోధా నక్షత్రం అన్నాడు. మరి ఆయన కూడా చెప్పాడు కదన్నా, మన మోషే అయ్య గారు కూడా. ద్వితీయోపదేశకాండ గ్రంథం 33వ అధ్యాయంలో మనం చూద్దాం. చూడండి, 33వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. 5వ వచనాన్ని మనం చూద్దాం. జనులలో ముఖ్యులను వాళ్ళందరూ కూడి రాగా యెషూరునులో ఎవరైనా యెషూరులో రాజు అయింది? ఒక ఆయన అయ్యాడు. అది ఇంకా కింద ఈ రూబేను గురించి చెప్పుకుంటూ పోయాడు. దానికంటే ముందు చెప్తున్నాడు కదా, మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, విధించాడు, యాకోబు జనానికి స్వాస్థ్యమది అని చెప్పుకుంటూ పోయి భక్తుడైన మోషే వాళ్ళని దీవిస్తూ అంటున్నాడు, జనులలో ముఖ్యులను ఇశ్రాయేలు గోత్రములను కూడగా అతడు యెషూరునులో రాజు అవుతాడు. యెషూరును అంటే ఇశ్రాయేలు, లేకపోతే ఇశ్రాయేలు దేశము, ఇశ్రాయేలు ప్రజ అని మాట. భక్తుడైన మోషే కూడా ఏమి మెన్షన్ చేస్తున్నాడన్నా, ఒక రాజు వస్తాడు. యాకోబు ఏమన్నాడు? యోధాలో నుంచి రాజు వస్తాడు. బిలాం ఏమన్నాడు? రాజనక్షత్రం వచ్చింది అన్నాడు. మోషే ఏమన్నాడు? ఒక రాజుగారు వస్తాడన్నాడు. ఇప్పుడు మిగిలింది ఎవరు? ఇద్దరు గురించి అన్నా కదా నేను. చెప్తే రాజు అన్నా రావాలా, లేకపోతే కుమారుడైనా రావాలా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం, క్రిస్మస్ అప్పుడు చదువుకునే అధ్యాయం. బాగా చెప్పారు సిస్టర్, కరెక్ట్. అన్నా చెప్పండి. 9వ అధ్యాయం 6వ వచనం. 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన చాలన్నా. దీని సంగతి మనం చాలా సందర్భాల్లో ధ్యానం చేసాం. మీకు గుర్తుందని నేను అనుకుంటున్నాను. ఏ సంగతి? 9వ అధ్యాయం సంగతి గుర్తుందా ఎవరికైనా? జబూలును నఫ్తాలి దేశము. అంతకుముందు ఆయన ఏం చేశాడంటన్నా? 9:1 పూర్వకాలమున ఆయన జబూలును దేశమును నఫ్తాలి దేశమును ఏం చేశాడు? అవమానపరిచాడు. ఆ దేశం మీద మబ్బు నిలవకుండా పోయింది. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రాంతమును ఎలా మార్చాడంట? ఎప్పుడు? అంత్యదినములలో. గలిలయ ప్రాంతాన్ని ఎలా మార్చాడంటన్నా? చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. ఈ మాట ఎక్కడ చెప్పబడింది కొత్త నిబంధనలో?
ఇంతకీ దీని జియోగ్రాఫిక్ స్ట్రక్చర్ చెప్పాలి మీరు, అప్పుడే దీని మాధుర్యం, దీని క్లియర్ అండర్స్టాండింగ్ మనకు అయింది. జియోగ్రాఫిక్ స్ట్రక్చర్ అంటే ఎస్ అమ్మా, మీకు అర్థమైందా? ఇశ్రాయేలు దేశంలో జబూలూను, నఫ్తాలి ఈ ప్రాంతాలు ఎక్కడ ఉంటాయి? జబూలూను, నఫ్తాలి ప్రాంతాలు ఎక్కడ ఉంటాయి? దేవుని చిత్తమైతే ప్రాజెక్టర్ పెట్టిన తర్వాత మీరు చూడండి ఎక్కడ ఉంటాయమ్మా. సిస్టర్స్ చెప్పాలా, టీచర్స్? ఉత్తరం వైపు ఉంటాయి. ఎక్కడ ఉంటాయమ్మా? యోధా ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. యోధాలో ఎవరుంటారు? ఏ పట్టణం ఉంటుంది? యోధా ప్రాంతంలో యెరూషలేము ఉంటుంది. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, జబూలూను, నఫ్తాలి, దాను ఎక్కడ ఉంటాయి? నార్త్లో ఉంటాయి కదమ్మా. నార్త్లో అంటే ఉత్తరం వైపు ఉంటాయి. ఈ నార్త్లో జబూలూను, నఫ్తాలి దేశం దగ్గర ఒక సముద్రం ఉందంట. ఏం సముద్రం? గలిలయ సముద్రం. వెరీ గుడ్. ఇప్పుడు భక్తుడైన యెషయా అంటున్నాడు, ఆయన పూర్వకాలమందు నఫ్తాలిని, జబూలూనుని ఏం చేశాడు? శిక్షించాడు, కొట్టాడు, వాళ్ళని కఠినంగా శిక్షించాడు, తరిమేశాడు. కానీ దాని మీద మబ్బు నిలిచేలాగానే ఉంచలేదు. మబ్బు అంటే మన తెలుగు ట్రాన్స్లేషన్స్ భలే కష్టం అర్థం చేసుకోవటానికి. అంటే మబ్బు అంటే డల్గా, ఆ దేశం మీద ఏమీ ఆశీర్వాదం లేకుండా మరణఛాయ అన్నాడు. ఆ క్రింద చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది. అంటే ఈ జబూలూను, నఫ్తాలి అనే ఉత్తర ప్రాంతంలో ఉండే దేశ ప్రజలు శిక్షించబడ్డారు, కానీ వాళ్ళ మీద వెలుగు ప్రకాశించింది. ఎలా ప్రకాశించింది? గలిలయ ప్రాంతంలో ఎవరు వచ్చారమ్మా? మన రక్షకుడైన యేసు ప్రభు వారు అక్కడే పనిచేశాడు. నజరేతులో పెరిగాడు, కపెర్నహూములో పనిచేశాడు. అన్యజనుల గలిలయ అన్నాడు. అన్యజనుల గలిలయ అంటే చాలా భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు జియోగ్రాఫికల్గా ఆలోచన చేయాలన్నమాట. గలిలయ సముద్రం ఉంటుంది కదా, గలిలయ సముద్రానికి ఎడం చేతి వైపున అంటే వెస్ట్ సైడ్ ఇశ్రాయేలీలు ఉంటారు, కుడివైపున ఎవరుంటారన్నా? అన్యజనులు ఆక్యుపై చేసేసారు. అందుకనే ఫిలిప్పుదైన కైసరియా, బేత్సైదా ప్రాంతం అన్యజనుల ప్రాంతంలో కలిసిపోయింది కొత్త నిబంధనలో. కాబట్టి యెషయా అంటున్నాడు, అన్యజనుల గలిలయలో అంటే తూర్పు వైపు గలిలయ ప్రాంతం, పశ్చిమం వైపు గలిలయ ప్రాంతం ఇంకా యెరూషలేం వాళ్ళ ఆధీనంలోనే ఉంటుంది, అంటే ఇశ్రాయేలీల ఆధీనంలోనే ఉంటుంది. కానీ వెస్ట్ సైడ్ లేకపోతే రైట్ సైడ్ కుడివైపున ఉండేటటువంటి గలిలయ ప్రాంతం అన్యులు నిండిపోయారు. కానీ ఆ ప్రాంతాన్ని ఆయన దర్శిస్తాడు. ఎప్పుడంట? అంత్యదినములయందు. ఇప్పుడు ఆ అంత్యదినములలో ఆయన దర్శించే విధానాన్ని కింద చెప్పాడు కదా. మనకు శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన మీద ఏముంటుందంట? రాజ్యభారం ఉంటుంది. ఆయన రాజులాగా వచ్చాడు, ఆ ఏరియాల్లో పనిచేస్తాడు. ఆయన వచ్చే ముందు దినాలని సూచిస్తూ ఏం చెప్పాడంటే అంత్యదినములు. ఇప్పుడు మళ్ళీ మనం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయానికి వద్దాం. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. ఈ మాట పట్టుకోవాలా. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటవుతాడు, చంద్రుడు రక్తంగా మారతాడు, ఆకాశం మీద మహత్కార్యాలు కనిపిస్తాయి, భూమి మీద సూచక్రియలు కనిపిస్తాయి, రక్తము, అగ్ని, పొగ, ఆవిరి ఇవన్నీ అప్పుడు కనిపిస్తాయి. ఎప్పుడంట? ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినమందు. ఇప్పుడు ఇది ఏ మహాదినం? లేకపోతే ఇది ఏ అంత్యదినం?
బాగా పసిగట్టారు, శబాష్, వెరీ గుడ్. అంటే యోవేలు చెప్పినటువంటి అంత్యదినంలో, లేకపోతే ఎక్కడ కనిపించేటటువంటి వాక్యంలో మనం ఎక్కడ చూసినా అంత్యదినాలు అని చెప్పబడే సందర్భం వచ్చినప్పుడు మనమేమి గుర్తుపట్టాలంటే, ఒకటి, అంత్యదినాలు అంటే యేసు ప్రభువారు కుమారుడైన దేవుడు భూమిని దర్శించబోయే దినాలని వాక్యంలో ఏమనే పదంతో సూచించారు? అంత్యదినాలు. ఆయన మొదటి రాకడ అన్న ఇంకొక దగ్గర కూడా మీరు చెప్పొచ్చు. నేను చెప్తా ఉన్నప్పుడు మీ మనసులో తట్టిందా? నానా సమయములలో నానా విధములుగా పూర్వమందు ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. కానీ అంత్యదినముల యందు ఆయన తన కుమారుని ద్వారా మాట్లాడాడు. చదువుదామన్నది హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి అన్న. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ఏ దినములు? ఈ దినముల అంతమందు ఎవరి ద్వారా? అట్లాగైతే ఆయన ప్రియ కుమారుడు దర్శించబోయే ముందు సమయం, ఆయన కృప ద్వారా రక్షించి విమోచించటానికి రాబోయే ముందు సమయం ఏమని దినాలని చెప్పబడ్డాయన్న? అంత్యదినాలు. ఆ అంత్యదినాల్లో ఉగ్రత లేదు, ఆ అంత్యదినాల్లో దేవుని కోపం లేదు, ఆ అంత్యదినాలలో రక్తం లేదు, అగ్ని లేదు, ఆవిరి లేదు, సూర్యుడు చంద్రుడు మారిపోవటం లేదు, ఏం లేదు కదా. ఆ అంత్యదినాలు అంటే కుమారుడు దర్శించే దినాల్లో దేవుని ఆత్మ వస్తాడు, రక్షించబడతారు, మేలు జరిగిద్ది, ఆయన పిలుస్తాడు. ఎవరు పిలుస్తారన్నా? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. యోవేలు గ్రంథం 2:32. యెరూషలేములోను అందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు. ఆయన పిలుస్తాడు. ఆయన పిలిచినప్పుడు చదవండి అన్న, కనబడదురు. ఆ దినమున ప్రైజ్ గాడ్. దీని భావం మీకు అర్థమైందా? ఇప్పుడు ఏమర్థమైందంటే, ఏమర్థం చేసుకోవాలంటే, ఇదిగో ఆయన ఆత్మ వస్తాడు, ఆయన ఆత్మ వచ్చి ఆయన దర్శించి ఆయన ప్రజలను ఆయన ఆత్మతో పునరుద్ధరించే ప్రక్రియ ప్రారంభం చేస్తాడు. చేసినప్పుడు ఆయన పిలుస్తాడు. ఆయన బిడ్డల్ని పిలిచినప్పుడు ఎవరైతే ప్రతిస్పందించి, ఎవరైతే ఆ పిలుపుకి లోబడి యెహోవా నామమున ప్రార్థన చేస్తారో వాళ్ళు ఏమవుతారంట? ఇప్పుడు పేతురు ఏం చేశాడు? పేతురు ఏం చేశాడన్నా? లేచి నిలబడ్డాడు, వాక్యం చెప్పాడు, చరిత్ర చెప్పాడు, ప్రవచనాలు చెప్పాడు, ఆత్మ దిగి రావటంలో ఉన్న వివరణ అంతా చెప్పి ఏమన్నాడన్నా? మీరు చదువుతారా? ఇప్పుడు అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం, అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 37. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అడుగగా అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారు. మరి మీకు ఇష్టమేనా అనగానే అప్పుడు ఇంచుమించు ఎంతమంది అంటన్నా నమ్ముకుంది? 3,000 మంది ప్రభు వైపు తిరిగారు. అమ్మ మీకు అర్థమైందా? ఏమర్థమైంది? ఆయన దర్శించే దినాల్ని అంత్యదినాలు అంటారు. ఆ అంత్యదినాల్లో ప్రభు దర్శించి ఆయన ఆత్మ ద్వారా
ఆయన కృప ద్వారా ఆయన ప్రజలను దర్శించిన సమయంలో ఆయన పిలుస్తాడు. పిలిచినప్పుడు ఆయన నామములో ప్రార్థన చేసేవాడు ఏమవుతాడు? రక్షించబడతాడు. ఆయన పిలుస్తున్నాడు, రక్షిస్తాడు అని పేతురు తన ప్రసంగంలో చెప్పాడు. చెప్పగానే ఓహో, ఆయన వచ్చాడనమాట, ఆయన దర్శించాడనమాట, ఆయన్నే మనం చంపామన్నమాట, ఆయన మనల్ని దర్శించిన సమయంలో మనం గుర్తుపట్టలేదనమాట. ఇప్పుడు మనం ఆయనని వేడుకుంటే, యెహోవా నామమున ప్రార్థన చేస్తే రక్షించబడతాం అనే పిలుపుకి 3,000 మంది లోబడి ప్రభువుని నమ్ముకున్నారు. ఇప్పుడు మరి రెండవ ఎపిసోడ్ ఉందే, ఏంటిది ఆ రెండవ ఎపిసోడు? సూర్యుడు మారటం, చంద్రుడు అగ్నిలాగా మారటం, రక్తం కనబడటం, ఆ తర్వాత ధూమములాగా ఆవిరి పైకి వెళ్ళటం. ఈ ప్రక్రియలన్నీ ఎప్పుడు జరుగుతాయన్నా? వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రభువు రెండవసారి వస్తాడు. ఈ చరిత్ర, ఈ వివరాలన్నీ కూడా మనకు ఎక్కడ కనిపిస్తాయంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే ఎర్ర గుర్రం మీద వస్తాడంట ఒకడు. ఎర్ర గుర్రం అంటే యుద్ధం. వెరీ గుడ్, యుద్ధం. రక్తము యుద్ధాన్ని సూచిస్తూ ఉంది. రక్తవర్ణము లేకపోతే రెడ్ కలర్ అనేది యుద్ధాన్ని సూచిస్తుంది. యుద్ధాలు జరుగుతాయి. ఆయన రెండవ రాకడకు అంత్యదినములు అని చెప్పబడుతున్నటువంటి మాటలో ప్రభువు రెండోసారి భూమి మీదకి దర్శించబోతున్నాడే, అప్పుడు ఆయన వచ్చే ముందు యుద్ధాలు జరుగుతాయి. తర్వాత ఎర్ర గుర్రం తర్వాత నల్ల గుర్రం. నల్ల గుర్రం అంటే ఫెమిన్, కరువు. దాని తర్వాత పాండురవర్ణ గుర్రం అంటే తెగులు. వెరీ గుడ్, మృత్యువు, మరణం. ఈ గుర్రాలన్నీ వస్తున్నప్పుడు అన్న మీరు ఒక్క మాట చదివితే మంచిదని నాకు అనిపిస్తుంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15-17 వచనాలు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17-15 వచనాలు. సింహాసనాసీనుడయ్యున్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఏం మాటన్నా? ఉగ్రత మహాదినము. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఏమన్నాడు? వెరీ గుడ్, ఆ మాట మీరు పట్టుకున్నారు, చాలా సంతోషం. ప్రభువు యొక్క మహాదినం, దేవుడు ప్రత్యక్షమయ్యే మహాదినం. ఆ మహాదినం ఏమి రిఫరెన్స్ చెప్తుందంటే, దేనికి కనెక్షన్ చెప్తుందంటే, ఇదిగో 6వ అధ్యాయంలో అన్న మీరు ఇంకా పైకి చదవాలా? 6వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుతారా? 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా భూకంపం వచ్చింది, సూర్యుడు నల్లగైపోయాడు, చంద్రుడు రెడ్గా అయిపోయాడు, అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథములాగా తొలగిపోయింది. చాలండి. అంటే దీని వివరణ, దీని ఆన్సర్ ఏంటంటే, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పినటువంటి ఆ సూర్యుడు మారిపోవటం, చంద్రుడు మారిపోవటం, రక్తవర్ణం, భూమి మీద నుంచి ఏం ఎగురుతుందంటన్నా? పొగ ప్లస్ ఆవిరి. పొగ అంటే ఎప్పుడు వచ్చిందన్నా? భూమి మీద యుద్ధాలు జరిగినప్పుడు మీరు చూస్తున్నారు కదా, గాజా, యుక్రెయిన్ ఏదైనా ఒకటి డిస్ట్రాయ్ అయిందనుకోండి, భూమి మీద నుంచి ఏమొచ్చింది? భయంకరమైన డిస్ట్రక్టివ్ స్మోక్ అంటారు కదా. అలాగా ఈ పొగ పైకి వెళ్ళటం, ఆవిరిలాగా వెళ్ళటం, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? దేవుని యొక్క మహాదినమందు ఆయన ప్రత్యక్షమయ్యే ఇప్పుడు పేతురు ఏం చెప్తున్నాడంటే, యోవేలు చెప్పిన ఆ వాక్యవచనం మొత్తం చెప్పి ఇలా జరిగిద్ది, ఆయన రెండోసారి వచ్చేది కూడా యోవేలు చెప్పాడు, అది ఇంకా నెరవేరలా. కానీ
మొదట చెప్పిన ఆయన కృపలో ఆయన దర్శనం ఇవ్వబోయే అంత్య దినాలున్నాయే, అది నెరవేరింది. కృప వచ్చింది, ఆత్మ వచ్చాడు, మారు మనసు పొందితే నువ్వు రక్షించబడతావు అనే మాట నెరవేర్పుని యోవేలు గ్రంథంలో నుంచి ఎత్తి పేతురు చెప్పగానే 3000 మంది రెస్పాండ్ అయ్యారు. రెండోసారి అంత్య దినాలు అని చెప్పబడిన ఆయన రెండవ రాకడలో జరగబోయే సంగతులు కింద ప్రస్తావించాడు, కానీ అవి ఇంకా జరగలేదు, అవి జరుగుతాయి. అమ్మ, ఇంతవరకు అర్థమైందా? ఏమన్నా కన్ఫ్యూషన్ ఉందా?